హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారండి. గురువు అంటేనే సాయిబాబా. సాయిబాబా కోరిన కోరికలు తీరుస్తారని అందరూ నమ్ముతుంటారు. సాయిబాబా గుడి ఇది మచిలీపట్నంలోని జిల్లా కోట సెంటర్లో ఉందండి. మచిలీపట్నంలోనే అతిపెద్ద సాయిబాబా విగ్రహం ఇక్కడ ఉందండి. మీరు కూడా ఒకసారి దర్శనం చేసుకోండి. మనం కోరిన కోరికలు తీర్చే బాబా అండి. సాయిబాబా నిరాడంబరానికి పోడు, ఏం కోరుకున్నా నెరవేరుస్తాడండి. పిల్లలు లేని వాళ్ళు వెళ్ళి మొక్కుకుంటే పిల్లలు పుడతారండి. పెళ్ళి కాని వాళ్ళు వెళ్ళి దర్శనం చేసుకుని పెళ్ళి అవ్వాలని కోరుకుంటే ఖచ్చితంగా పెళ్ళి అయిద్దండి. అలా అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. మాకు తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. చాలా ఏళ్ళు పెళ్ళి కాని వాళ్ళు ఇక్కడ సాయిబాబా గుడిని దర్శనం చేసుకుని పెళ్ళి కావాలని కోరుకుంటే త్వరలోనే వాళ్ళకి పెళ్ళి అనేది జరుగుతుంది. పిల్లలు లేని వాళ్ళు కూడా సాయిబాబాని దర్శనం చేసుకుని పిల్లలు కలగాలని కోరుకుంటే సాయిబాబా తప్పక కరుణిస్తాడండి. ఒక్కసారి సాయిబాబాని దర్శనం చేసుకోండి. గురు పౌర్ణమికి ప్రత్యేక పూజలు చేశారండి. జనం అయితే లెక్కలేనంత మంది ఉన్నారండి. అసలు సాయిబాబా ఎలాంటి అంగులు ఆర్భాటాలు ఉండవు. మంత్రాలు తంత్రాలు ప్రదర్శించలేదు. నిడారంబరమైన జీవితాన్ని గడిపారు. అలా సాయిబాబా గడపబట్టే సాయిబాబాకి వల్ల ఎన్నలేని భక్త కోటి జనం ఉన్నారండి. సాయిబాబా ఎక్కడ జీవించారంటే సాయిబాబాకు మసీదే మహలయింది. అందరూ అన్ని జీవులు తినగా మిగిలిన ఆహారాన్నే పంచభక్ష పరమాన్నాలుగా తినేవారు. సాయిబాబా అంగు ఆర్భటాలకు ఎప్పుడూ పోలేదండి. సాయిబాబా మసీదులో స్తంభానికి ఆనుకునో లేక నింబవృక్షం కిందనో ఏ ఆడంబరాలు లేకుండా కూర్చుని భక్తులకు జీవన సత్యాలు బోధిస్తూ ఉండేవారు. అవి మామూలు మాటలు కాదండి, అమూల్యమైన ఆణిముత్యాలు. ఒక సందర్భంలో సాయిబాబా ఇలా చెప్పారు: మీరు ఎవరిని నొప్పించకండి. తోటివారు మిమ్మల్ని ఏ రకంగా అయినా కష్టపెట్టినా సరే వారిని క్షమించండి. మీకు అపకారం చేసిన వారికి కూడా ఉపకారం చేయడం వల్లే మీకు మేలు జరుగుతుంది. మనశ్శాంతిగా ఉండటమే కాదు, మీకు హాని చేసిన వారు లేదా మిమ్మల్ని నొప్పించిన వారిలో పశ్చాత్తాపం కలుగుతుంది కూడా. శ్రద్ధ ఓర్పు చాలా అవసరం. మీరందరూ శ్రద్ధ ఓర్పుని అలవర్చుకోవాలి. సకనం విశ్వాసం లేనివారు జీవితంలో ఏమీ సాధించలేరు. ఎందుకు కాకుండా పోతారు. ఏ పని చేసినా శ్రద్ధగా చేయండి. అన్ని సమయాల్లో సహనంగా ప్రవర్తించండి. ఏ కారణమైనా మిమ్మల్ని బాధించినా సహనాన్ని మాత్రం కోల్పోకండి. ఆవేశంతో తీవ్ర ఇబ్బందులు తీసుకుంటారు. ఓర్పుతో మెల్లగా నొప్పించిన విధంగా సమాధానం చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోండి. ఇతరులు మీపై అనవసరంగా నిందలు వేసినా మీరు చెల్లించకండి. అవి కేవలం ఆరోపణలేనని మీకు తెలుసు కనుక నిశ్చలంగా నిర్భరంగా ఉండండి. వారితో పోట్లాటకు దిగారంటే మీకు కూడా వారితో సమానులే అవుతారు. దేవుని పట్ల విశ్వాసం ఉంచండి. ఎట్టి పరిస్థితుల్లో నమ్మకాన్ని ధైర్యాన్ని పోగొట్టుకోవద్దు. తోటి వారిలో ఉన్న మంచిని మాత్రమే చూడు. వారిలో ఉన్న చెడు లక్షణాన్ని పట్టించుకోవద్దు. మనం మంచిగానే ఉన్నామా లేదనేది మాత్రమే చూసుకోవాలి. మనను మనం పరిరక్షించుకుంటూ సమీక్షించుకుంటూ సన్మార్గంలో సాగిపోవాలి. ఇతరులు ఒకవేళ ఏమన్నా ఇబ్బందులు కలిగిస్తున్నా పైన భగవంతుడు ఉన్నాడని నమ్మండి. దేవుడు మీకు తప్పక సహాయం చేస్తాననే విశ్వాసం ఉంచండి. దేవుని వైపు మీరు ఒక అడుగు ముందుకు వేస్తే దేవుడు మిమ్మల్ని కాపాడడానికి 1000 అడుగులు ముందుకు వస్తాడని నమ్మకం ఉంచండి. దైవం మానవ రూపంలో అవతరించింది. ఈ లోకంలో అన్నట్లుగా మనిషి రూపంలో ఉండే భగవంతుడే సాయిబాబా అని నమ్ముతారు. శాంతి స్వరూపైన సాయినాథుడు భక్తుల పాలత పెన్నిదిగా భావిస్తారు. అలాంటి సాయినాథుని కొలిచిన వారికి కష్టాలు తీరి సకల శుభాలు చేకూరుతాయని, కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. ప్రాచీన ఆలయాల కంటే భిన్నంగా సాయిబాబా ఆలయాలు ఉంటాయి. ఎత్తైన గోపురాలు గర్భగుడులు లేకుండా బాబా ఆలయాలు ఉంటాయి. ఎక్కడ చూసినా ఆలయ నిర్మాణం ఒకేలా అనిపిస్తుంది. ఆలయంలో ప్రతి గురువారం ఆలయానికి వచ్చే భక్తులకు నిత్య అన్నదానం చేస్తారు. అంతేకాదు భక్తులు ఎవరైనా తమ కోరికలు నెరవేరాలంటే మనస్ఫూర్తిగా అంతఃకరణ శుద్ధితో ఆ సాయినాథుని సంరక్షించుకుంటే సాయికోటి రాస్తే చాలు అనుకున్న కోరికలు నెరవేరి సకల శుభాలు కలుగుతాయని మనవి. భారతదేశానికి చెందిన ఒక మహర్షికుడు సాధువు యోగి సాయిబాబా అసలు పేరు. సాయిబాబాను అనేకలు ముస్లింలు హిందువులు కూడా సాధువుగా నమ్ముతారు. సాయిబాబా జీవిత నడవడికలో బోధనలో 2 మతాలను అవలంబించి సహయోగం కుదర్చడానికి ప్రయత్నించారు. సాయిబాబా మసీదులోనే నివసించారు, గుడిలో సమాధి అయ్యారు. 2 మతాల పద్ధతులను తన బోధనలో అవలంబించారు. ఈయన 2 సంప్రదాయాల యొక్క పదాలను చిత్రాలను ఉపయోగించారు. ఇతని వ్యాఖ్యల్లో ముఖ్యమైనది శ్రద్ధ ఇంకా ఓర్పు. ప్రధానంగా హిందూ సంప్రదాయానికి చెందిన భక్తులు సాయిబాబాను శివుని దత్తాత్రేయ అవతారమని సద్గురువుగా భావిస్తారు. సాయిబాబా బోధనలో ప్రేమ, కరుణ, దానం, సంతృప్తి, శాంతి, దైవారాధన, గురు పూజ ముఖ్యమైనవి. అద్వైతం, భక్తి మార్గం, ఇస్లాం సంప్రదాయాల్లో సాయిబాబా బోధనలో జీవనంలో మిళితమైన ఉన్నాయి. దేశవ్యాప్తంగా సాయిబాబాను దైవ స్వరూపునిగా గుర్తించి ఆరాధిస్తుంటారు. సాయి అంటే సా అనగా సాక్షాత్తు,
ఆయన అనగా ఈశ్వర్ అని, తర్వాత సాయి నామం స్థిరపడి ఆయన సాయిబాబాగా ప్రసిద్ధులైనాడు. సాయి వేషాధానికి కుస్తీ పహిన్వాల్లా ఉండేవాడు. సూపీ బకీరిల్లా మోకాల వరకు ఉండే కపాని తలకు టోపీలా చుట్టిన గుడ్డ ధరించడం మొదలుపెట్టేవారు. ఇలా ముస్లింల పకీర్లో ఉండే బాబాకు స్థానిక హిందువుల నుండి కూడా కొద్దిపాటి ప్రతిఘటన కూడా ఎదురైంది. 1918లో తన సమాధి వరకు సాయిబాబా షిరిడీలోనే ఉన్నారని, ఒక పాత మసీదును తన నివాసంగా చేసుకున్నారని, మసీదులో దునిని వెలిగించారు, అందులో నుండి విభూతిని తీసి తన ధర్మానికి వచ్చేవారికి పంచేవారని, అది వారికి రక్షణ ఇస్తుందని, వచ్చిన వారికి ఉపదేశాలు ధర్మబోధనలు చేసేవారు, చాలా మహత్తును చూపించారు, స్వయంగా వండి ప్రసాదాన్ని పంచేవారు, ఉత్సవాల్లో పాల్గొనేవారు. 1910 తర్వాత సాయిబాబా పేరు దేశమంతా తెలిసింది. దేవుని గురించి భక్తులు బాబాగా దర్శనానికి రాసాగారు. అక్టోబర్ 15, 1918 మంగళవారం మధ్యాహ్నం 2:30 బాబా తన భక్తులైన బయ్యాజీ అప్కోట్ పాటిల్ వారిలో మహాసమాధి చెందారు. ఆయన దేహం బుట్టివాడలో ఖననం చేయబడిందని, అక్కడే సమాధి మందిరంగా నిర్మించబడింది. సాయిబాబా తన మార్గానికి ఉపదేశాలకు చెందిన సంస్కృత ఘాటన ఏర్పాట్లు ఏమీ చేయలేదు. ప్రత్యేకించి తన శిష్యులను చెప్పుకునే వ్యవస్థ కూడా ఏమీ లేదు. ఆయన అందరికీ చెందినవాడు. తనదైన వ్యవహారాలను బోధనలను సాయిబాబా హిందూ మతానికి చెందిన సాంప్రదాయాన్ని, ఇస్లాం సంప్రదాయాన్ని కూడా పాటించారు. నమాజ్ చదవటం, అల్ ఫతీహా మననం, ఖురాన్ అధ్యయనం వంటి ఆచారాలను ప్రోత్సహించారు, కానీ చాలా ఇతర ఆచారాలను పాటించలేదు. ఆయన దుస్తులు కూడా సుఫీ పహీ తరహాలోనే ఉండేవి. మతం, కులం వంటి భేదాలపై ఆధారపడిన విద్వేషాలను పూర్తిగా వ్యతిరేకించారు. అలాగే నూతన ఛందస్సు సాంప్రదాయాలను ఏ మతమైనా కానీ ఖండించారు. తన పకీరుగా ఉన్న తన అసలు సామాన్య గృహ జీవనం గడిపారు. నీతి నిబద్ధమైన జీవనం గడపమని, ఇతరులను ప్రేమించి సహాయం చేయమని చెప్పారు. సాయిబాబా రచించిన గ్రంథాలు ఏమీ లేవు. సాయిబాబా బోధనలు మౌలికంగా శిష్యులకు లభించాయి. అవి పెద్ద పెద్ద ఉపన్యాసాలు కావు, సమయానుసారంగా చేసిన చిన్న చిన్న ఉపదేశాలు. తన వద్దకు దర్శనానికి వచ్చిన వారికి తరచూ సాయిబాబా దక్షిణ అడుగుతూ ఉండేవాడు. అలా వచ్చిన దక్షిణను పేదలకు పంచిపెట్టేవారు. మిగిలిన కొద్దిపాటి ధనంతో పొగాకు, అగ్గిపెట్టెల వంటివి కొనేవారు. భక్తుల వద్ద దక్షిణ తీసుకుని వారి పూర్వ రుణాలు చెల్లించడానికే దోహదం చేశారు అని అతను చెప్పేవారు. ధనం ఉన్నదాన్ని ఇతరులకు పంచడం ఇవి బాబా బాగా ప్రోత్సహించిన గుణాలు. ఏదో సంబంధం లేకుండా ఎవరు ఎక్కడికి వెళ్ళలేరని బాబా అనేవారు. దగ్గరికి వచ్చిన వారిని తిరస్కరించకుండా ఆహ్వానించి ఆదరించేవారు. దప్పిక కొన్నవారికి నీరు, ఆకలి కొన్నవారికి అన్నము, నగ్నంగా ఉన్నవారికి దుస్తులు ఇవ్వమని, నీ వరండాలో నలుగురిని కూర్చోమని, విశ్రమించడానికి అవకాశం ఇవ్వాలని, అలాగైతే శ్రీహరి తప్పక ప్రసన్నుడవుతాడని, ఒకవేళ దానం చేయడం ఇష్టం లేకపోతే మర్యాదగా నిరాకరించి కానీ వారి ఎడల కుక్కలాగా మరగొద్దని చెప్పేవారు. బాబా చెప్పిన వాటిలో మరికొన్ని ప్రసిద్ధ వాక్యాలున్నాయి. నేనుండగా బైబిల్ ఎందుకు? అతనికి మొదలు లేదు, తుది లేదు. తన భక్తులకు బాబా 11 వాగ్దానాలు చేశాడు. షిరిడీలో అడుగుపెట్టిన వారికి కష్టాలు తీరినట్లే. మసీదు మెట్లెక్కగానే దీవెనలతో సంతోషంగా వెల్లివిరుస్తుంది. నేను భౌతిక దేహాన్ని విడిచిన తర్వాత కూడా అనిశ్చితంగా ఉంటాను. నా సమాధి నా భక్తులను దీవిస్తుంది. వారి అవసరాలకు అక్కడే జవాబు లభిస్తుంది. నా సమాధి నుండే నేను మీకు దర్శనమిస్తాను. నా సమాధి నుండే నేను మాట్లాడతాను. నా వద్దకు వచ్చి శరణు కోరిన వారికి సహాయం చేయడానికి నేను ఎప్పుడూ ముందుంటాను. మీరు నా వంక చూడండి, నేను మీ వంక చూస్తాను. మీ భారాలు నాకు అందిస్తే నేను తప్పక మోస్తాను. నా సహాయము బోధన కొనవారికి అవి వెంటనే లభిస్తాయి. నా భక్తులింట లేమి అనేది ఉండదు. హిందువుల దైవమైన శ్రీరాముడు, ముస్లింల దైవమైన అల్లా ఒక్కరే అని సాయిబాబా బోధించేవారు. ఇరువురి బోధనల సారాంశం ఒక్కటే, అందరి దైవం ఒక్కరే. కనుక మీలో మీరు కలహించుకోకుండా మాని సోదరు వలె కలిసిమెలిసి జీవించండి బాబా చెప్పేవారు. సర్వాంతరమైన భగవంతుని సేవించడానికి మతభేదం ఆటంకం కాకూడదు. ఒక ముస్లింకు సంతానం కలిగితే షిరిడీలో మిఠాయిలు పంచుతానని మొక్కుకున్నాడు. సాయి అతన్ని అల్లా అచ్చా కరేగాని దీవించారు. కొంతకాలానికి అతని కోరిక ఫలించి కొడుకు పుట్టాడు. వెళ్ళి మారుతి ఆలయంలో మిఠాయిలు పంచు అన్నారు. మారుతి ఆలయంలో మిఠాయిలు పంచి తిరిగి సాయి వద్దకు రాగానే ఆయన ఎంతో ఆనందంతో అతన్ని కౌగిలించుకుని అల్లా అచ్చా కరేగాని ఆశీర్వదించారు. అందరి దైవం ఒకటే. మతం అనేది ఆ దైవానికి చేరుకునే ఒక మార్గం మాత్రమే. ఖురాన్ చదవగానే సరికాదు, అందులోని సారాంశాన్ని వంట పట్టించుకోవాలని బాబా చెప్పారు. 1910 తర్వాత ఒక భక్తుడైన దశగుణ తన సంకీర్తన ద్వారా బాబా మహిళను దేశమంతా చాటారు. అప్పటి నుండి దేశంలో చాలా ప్రాంతాల నుండి హిందువులు, ముస్లింలు పెద్ద సంఖ్యలో వచ్చి షిరిడీ వచ్చి సాయిబాబాని దర్శనం చేసుకునేవారు. బాబా జీవితకాలం చివరి భాగంలో కొందరు క్రైస్తవులు, పాష్మీ భక్తులు కూడా షిరిడీ సాయి దర్శనానికి రాసాగారు. దీర్ఘకాలిక వ్యాధులను నయం చేయడం, ఖండయోగం వంటి అసాధారణ యోగ ప్రక్రియలను, ప్రకృతి శక్తులను నియమించడం, భక్తుల మనసులో విషయాలు తెలుసుకోవడం, దూర ప్రాంతాల్లోని భక్తులకు తమ సందేశం తెలియజేయడం వంటి ఇలాంటి మహిళలు కొన్ని బాబా చేశాడు. తన భౌతిక దేహాన్ని విడిచిన తర్వాత కూడా బాబా అనేక భక్తులు కల్లో కనిపించి మనోదయ సమయంలో దర్శనం ఇచ్చి మార్గనిర్దేశం చేయడం, కష్టాల నుండి విముక్తి కలిగించడం వంటి మహిళలు కనబర్చారు. ఇటువంటి విషయాలు భక్తులకు సంగతి కార్యక్రమాల్లో తరచూ చెప్పబడతాయి. ఇలా బాబాను మొక్కుకున్న వాళ్ళకి కష్టాలను తీరి ఆ ఇల్లు సకల సౌభాగ్యాలు కలుగుతాయని
అందరూ కోరుకుంటారు. పిల్లలు లేని వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు ఈ గుడిని దర్శించుకోండి. మీరు కోరుకున్న కోరికలు చక్కగా నెరవేరుతాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.